ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి, అలాగే జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ వీడియోలోకి వెళ్దాం. బుధగ్రహము అనేటటువంటిది జూన్ 6వ తేదీన మిథున రాశి సంచారం చేస్తుంది. మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అక్కడి నుంచి మళ్ళీ మనకి ఎప్పటి వరకు అంటే జూన్ 22వ తేదీన మళ్ళీ కర్కాటక రాశిలోకి మారతాడు బుధుడు. ఆ తర్వాత మళ్ళీ ఆగస్టు 30వ తేదీకి అంతవరకు కూడా కర్కాటక రాశిలో ఉండి ఆగస్టు 30న సింహరాశిలోకి వస్తాడు. ఇది బుధుడు సంచారం. దీన్ని బట్టి మనకి 12 రాశుల మీద కూడా అనేకమైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. అసలు ఈ బుధుడు ఏమిటి, అసలు ఎవరితను అని అంటే, మనకి గురుగ్రహం తెలుసు మనందరికీ కూడా, బృహస్పతి. ఆయన భార్య పేరు తార, చాలా అందగత్తె. అయితే చంద్రుడు మనకు తెలుసు. ఈ చంద్రుడు ఏం చేస్తాడు, తన గురువైనటువంటి బృహస్పతి యొక్క భార్యను ప్రేమిస్తాడు. ఆమె కూడా చంద్రుడు అందంగా ఉన్నాడని చెప్పి ఆమె కూడా చంద్రుడిని ప్రేమిస్తుంది. వీళ్ళిద్దరి వలన కలిగినటువంటి కొడుకు బుధుడు. అయితే ఈ యొక్క బుధుడు ఏం చేస్తాడంటే, తన తండ్రి చంద్రుడు కాదు అని చెప్పేసి తన తండ్రి అంటే ద్వేషం పెట్టుకొని ఏం చేస్తాడు, ఎవరిని అభిమానిస్తాడు, ఎవరిని ప్రేమిస్తాడు అంటే గురుగ్రహాన్ని ప్రేమిస్తాడు. నా తండ్రి గురుగ్రహము అని చెప్పి గురువుకి శుభాలు చేస్తాడు. కానీ ఆయన ఏం చేస్తాడు, గురువు ఏం చేస్తాడంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతన్ని కొడుకుగా అంగీకరించడు. అందువల్లనే గురు బుధులు మనకు కలిసినప్పుడు ఏ సందర్భాలలో మేలు జరుగుతుంది, ఏ సందర్భాల్లో హాని జరుగుతుంది అనేటటువంటి విషయాలు కొన్ని ఉంటాయన్నమాట. అలాగే ఈ తారని వదలడం లేదు చంద్రుడు. అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క వివాదాన్ని తీసుకెళ్ళి గురుగ్రహము మనకి దేవతల ముందు పెడతాడు, బ్రహ్మదేవుడి ముందు పంచాయతీ పెడితే అప్పుడు శుక్రాచార్యుడు వీళ్ళందరూ కూడా మనకి చంద్రుడికి సపోర్ట్ చేస్తారు. అప్పుడు రాక్షసుల పని ఏంటండి, మరి చెడ్డవదానికే కదా సపోర్ట్ చేయడం. అందువలన బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు, చంద్రుడిని ఇచ్చేసేయమని చెప్పేసి తారని వదిలేసిన తర్వాత ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి ఈ యొక్క బుధగ్రహ ఆవిర్భావం అలా జరిగింది. బుధుని యొక్క స్వక్షేత్రాలు ఏంటంటే మిథున రాశి, కన్యా రాశి. మరి ఈ రాశుల్లో ఉన్నప్పుడు ఆ బుధుడితో, ఆ రాశుల వారితో మాట్లాడటం అనేటటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయం అనమాట. అంటే కాలికేస్తే మెడకేస్తే కాలికేస్తారు. ధర్మబద్ధమైనటువంటి గ్రహము బుధగ్రహం కాబట్టి చాలా ధర్మంగా ఆయన వెళ్తాడు. ఆయన అలా వెళ్ళడం వల్ల మనకి 12 రాశుల వారికి కూడా వివిధమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి ఇస్తాడు. అంతేకాకుండా ఈ బుధగ్రహము అనేటటువంటిది దేనికి అంటే బుద్ధి బలానికి, నరాల వీక్నెస్ రాకుండా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అంటే బుద్ధి బలం చాలా చక్కగా తెలివితేటల్లో చదువు రావాలన్నా, వ్యాపారం రావాలన్నా, కమ్యూనికేషన్, ముఖ్యంగా కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి ప్లానెట్ ఈ బుధగ్రహం అన్నమాట. సో చక్కగా మనకి ఈ బుధగ్రహం కనుక మంచి స్థానాలలో ఉంటే వాక్చాతుర్యం బాగా వస్తుంది. ఎవరికైతే బుధగ్రహమో శత్రుక్షేత్రాల్లో కానీ నీచ స్థానాల్లో కానీ మీకు ఉన్నప్పుడు ఏమవుతుందంటే చాలా డౌన్ఫాల్, అంటే మాటలు లేటుగా రావడము, ఇలాంటివన్నీ కూడా మీకు జరుగుతాయి. కాబట్టి ఈ 12 రాశుల వారి మీద కూడా ఈ బుధగ్రహ సంచారం వలన ఈ కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, అలాగే సింహరాశి వరకు కూడా ఆగస్టు 30వ తేదీ వరకు ఎలా ఉంటుంది అనేటటువంటిది మనకి ఈ బుధగ్రహ సంచారం నుంచి మనం చెప్పుకోవడం అనేటటువంటిది ఈ వీడియోలో జరుగుతుంది. 12 రాశులకి ఏ రాశుల వరకు ఎలా ఉంటుందో చూద్దాం. మకర రాశి, ఎక్కడికో వెళ్ళిపోతారు మకర రాశి వాళ్ళు. బుధుడు జూన్ 6 నుంచి జూన్ 22వ తేదీ వరకు షష్ఠ స్థితిగతుడైనటువంటి బుధుడు శత్రువుల్ని తొక్కి పడేస్తారు. మీరు గోపి అని మిమ్మల్ని పిలుస్తారు, గోడ మీద పిల్లి అన్నట్టు మీ వైఖరి ఉంటుంది. మకర రాశి వాళ్ళంతా కూడా, మీరంతా కూడా భార్యాభర్తల మధ్య గొడవలు, ఫైటింగ్లు, కోర్టుల్లో ఉన్నటువంటి వాళ్ళు మకర రాశి వాళ్ళకి అసలు అనుకూలంగా రావడం లేదు కొంతమందికి. అండ్ మకర రాశి వాళ్ళు సాధారణంగా చాలా మంచి వాళ్ళు కూడా ఉంటారు. మకర రాశి వాళ్ళు కొంతమంది మాత్రము గలజిగాళ్ళు కూడా ఉంటారు. ఆ మకర రాశిలో మంచిగా ఉన్నటువంటి వాళ్ళు డిసిప్లిన్డ్ పర్సన్స్గా ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి శత్రువులపై ఆధిపత్యము, శత్రువులను తొక్కి పడేస్తారు.
ఎవరైతే తల్లి మామ మీద కోపంతో భార్య గుడ్డిదైనా సరే వదిలేసి కోర్టులకు వెళ్ళినటువంటి గలిజిగాళ్ళు, వీళ్ళకి దేవుడు ఎన్ని చేసినా సహాయం చేయడం. అందుకే ఎన్నిసార్లు కోర్టుకు వెళ్ళినా కూడా వాళ్ళ కేసులు డినై అవుతూనే వస్తుంది. కోర్టు ఎట్టి పరిస్థితుల్లో ప్రతి చోట అపజయం అనేటటువంటిది వస్తుంది. కాబట్టి ఈ యొక్క జూన్ 6 నుంచి జూన్ 22వ తేదీ వరకు మిథున రాశిలో ఉన్నటువంటి బుధుడు ఈ మకర రాశి వారికి శత్రుపీడనం చేస్తుంది. ఆ తర్వాత జూన్ 22 నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ యొక్క బుధుడు పెళ్లి చేస్తాడు వివాహాల్లో. మగాడికి మకర రాశి వాడు అనుకోండి, ఆడవాళ్ళు చిన్నపిల్లలు దొరుకుతారు, వివాహం బాగుంటుంది. ఒకవేళ మకర రాశి ఆడవాళ్ళు కనుక ఉన్నట్లయితే వాళ్ళకి తమకంటే చిన్న వయసు వాళ్ళతో వివాహాలు జరుగుతాయి. అది ఆ రోజుల్లో చాలా ఆశ్చర్యంగా ఉండేవి. కానీ ఇప్పుడు కామన్. ఇప్పుడు ప్రతి వివాహాల్లో ఐశ్వర్య రాయ్ని అమితాబ్ బచ్చన్ కొడుకు అయినటువంటి అభిషేక్ బచ్చన్ చేసుకోలేదా పెద్దవాడిని? అలాగే చాలామంది, మన మహేష్ బాబు గారు హీరో, నమ్రత పెద్దదే అంటారు. ఈ విధంగా అటువంటి ఈ యోగాలు వచ్చినప్పుడు వివాహాలు చేసుకుంటే అలా ఏజ్ పెద్దవాళ్ళు వస్తారనమాట. అయినప్పటికీ కూడా ప్రేమకి ఎట్టి పరిస్థితుల్లో వయసుతో సంబంధం ఉండదు, కులంతో మతంతో సంబంధం ఉండదు. కాబట్టి దర్జాగా చేసుకోండి. ఇటువంటి వివాహాలు వద్దన్నా కూడా అవి ఆగవు. కాబట్టి ఈ యొక్క మకర రాశి వారికి ఎవరైతే 2వ వివాహాలు 3వ వివాహాలు చేసుకోవాలనుకునేటటువంటి వాళ్ళకు కూడా, భార్య చచ్చిపోయి డైవర్స్లు అయ్యి విడోస్గా ఉన్నటువంటి వాళ్ళకు కూడా వివాహాలు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి మీకు కోరుకున్న చోట్లకి మీకు రావడం లేదనేటటువంటి అసంతృప్తి ఉంది. దానికి ఇంకా కొంత సమయం అనేటటువంటిది పడుతుంది. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు చేసేటటువంటి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. అందువల్ల మీరందరూ కూడా ఒకటి చేసుకోండి. ఇంకా బాగుండాలంటే పేద ప్రజలకు సహాయం చేయాలా, అనాథ పిల్లలకి సహాయం చేయాలా, వికలాంగులకి సహాయం చేయాలా, సాధువులకి సహాయం చేయాలా. వీళ్ళందరికీ మీరు చేసుకుని నేను చెప్పినటువంటి రూపాయి అవసరం లేనటువంటి రెమెడీస్ అవి చేసుకోండి. అద్భుతంగా మీ జాతకం ఉంటుంది. మనకి బుధగ్రహ సంచారము అనేటటువంటిది జరగడం వల్ల కర్కాటక రాశిలో ఈ యొక్క బుధుడు ఉన్నాడు. అందువలన కొంచెం మనకి మిత్రక్షేత్రము అనేటటువంటి చంద్రుడు హాని చేయడు, కానీ బుధుడు ఉండడానికి అసౌకర్యకరంగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు మీరు అందువలన ఏం చేయాలండి అని అంటే మనకి 12 రాశుల వారికి కూడా మనకి ఏ రాశి వారికి చక్కగా మనం చెప్పుకున్నాం. అందువల్ల కొన్ని రెమెడీస్ చేసుకోవాలి మనం ఈ రాశి వారు. ఏమిటది అని అంటే, మనం ఈ చక్కగా కిలోంపావు పెసల్ని, తర్వాత ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాల్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి బుధవారం నాడు ఉదయం కరెక్ట్గా 7 గంటలకి మనము దానం చేసుకోవాలి. ఒకటి అధిక పారితోషికం బ్రాహ్మణుడికి ఇచ్చి, రెండవది చక్కగా గ్రీన్ కలర్డ్ వస్తువులు ఏవైనా కనుక ఉన్నట్లయితే అవి కూడా మనం దానం చేసుకోవచ్చు. అలాగే రావి చెట్టుకు చక్కగా నీళ్లు పోసుకోవాలా. రావి చెట్టుకు నీళ్లు పోసి చక్కగా మీరు 108 ప్రదక్షిణాలు ఓం బుధాయ నమః అంటూ మీరు ఈ యొక్క రావి చెట్టుకి మనం బుధవారం నాడు చేయాలి. అలాగే ఓం శనేశ్వరాయ నమః అంటూ 108 సార్లు రావి చెట్టుకు చేయాలి. రావి చెట్టు మొదలలో బ్రహ్మదేవుడు, మధ్యలో మరి విష్ణువు, పైన శివుడు, శాఖలన్నీ కూడా సకల దేవతలు, ఇంద్రాది దేవతలు ఉంటారు. కాబట్టి ఈ రకంగా మీరు చేసుకోవాలి. నెక్స్ట్ ఈ యొక్క మేడి చెట్టును చూసుకోండి. ఆ మేడి చెట్టుకి గురువారం నాడు చక్కగా మనము 108 ప్రదక్షిణాలు ఓం దత్తాత్రేయాయ నమః అంటూ చేసుకోవాలి. ఇక 3వ శాంతి ఏమిటంటే, ఈ యొక్క బుధగ్రహానికి చక్కగా మనము ఓం శ్రీరాముడు కానీ కృష్ణుడు కానీ మరి విష్ణుమూర్తి యొక్క నామాలని అష్టోత్తర పూజను మీరు చేసుకోవాలా బుధవారం నాడు. అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మహామంత్రాన్ని మీరు జపించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రకంగా, అంతేకాకుండా భువనేశ్వరి అమ్మవారు, దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు ఈ రాశివారికి కలుగుతాయి. అలాగే చక్కగా శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల దగ్గర కుంకుమార్చన
మీరు చేసుకోవడము, అభిషేకం చేసుకోవడము, పురుష సూక్తంతో చదువుకోవడము, ఇలాంటివన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. మరి ఈ విధంగా ఈ యొక్క నామాన్ని రోజుకి 108 సార్లు చేసుకోవాలి. ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రాన్ని. అలాగే మనము విష్ణు అష్టోత్తరమే కాకుండా సహస్రం నామాన్ని కూడా ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అంటూ శ్రీ మహావిష్ణువుకి స్తోత్రాలు. అలాగే అష్టోత్తర విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభువు అంటూ 108 యొక్క సహస్ర నామాలని మీరు సహస్రనామ స్తోత్రాలని కూడా మీరు చదువుకున్నట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మనకి ఈ రాశి వారికి కలుగుతాయి. శుభమస్తు.